దేవాది దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామానికి మహిమయు ఘనతయు కలుగునుగాక. పరిశుద్ధాత్మ తండ్రికి ఘనతయు ప్రభావాలు కలుగునుగాక. మా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న శ్రోతలారా, స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేకునే యేసుతో సహవాసం అనే ఈ ప్రార్థనా కూటమునకు మీ అందరినీ నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హోలీ మౌంట్ మినిస్ట్రీ మన మెస్సియా వర్షిప్ సెంటర్గా ప్రభు సన్నిధిలో మనందరము కూడుకొని ఉన్నాం. సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన్నించండి, ఒక 5 minutes లేట్గా వచ్చాను. ముందుకు వెళ్దాం. ఈ యొక్క 6వ తారీఖు మొదటి నెల, జనవరి మాసం 2021 సంవత్సరంలో ఇటు రీతిలో ఉన్నామంటే దేవుని కృప. ఏదో ఒక గొప్ప ప్రణాళిక మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. అందుకని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ఇష్టమైన యాగము, బలి అర్పణ, ఆయన బలిపేట యొద్ద మనం అర్పించవలసిన మొక్కుబడులు ఏమైనా ఉన్నవి అంటే కేవలం అది ప్రార్థన మాత్రమే. ఆమేన్. వేకునే యేసుతో సహవాసం అనే ప్రార్థన ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతించాను. ఆమేన్. ఈ దినాన మనకి లేదా మనలో కొంతమందికి ఈ ప్రార్థన యొక్క విలువ అర్థం కాకపోవచ్చు, దీని రుచి వారు చూడకపోవచ్చు. కానీ నా విశ్వాసము, నా ఆనందము, నా సంతోషం ఏమనగా రాబో తరముల వారికి ఇది గొప్ప ఫౌండేషన్గా ప్రభు అనుగ్రహించారని విశ్వసిస్తున్నాను. ఆమేన్. సంఘము క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండగా అందరం ఏకాత్మతో ఏక మనసుతో ప్రభుని స్తుతించడం అనేది గొప్ప భాగ్యం. ఆయన యందు భయభక్తులు కలిగి మనము దేవుని స్తుతించుట దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఆమేన్. కనుక నా దేవుని సంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి వేకునే యేసుతో స్తుతి ఆరాధనతో ప్రారంభించటం అనేది దేవుని యొక్క సన్నిధి మనకి ఎంతో భాగ్యం. కనుక ఒక పాట పాడుకుని ముందుకు వెళ్దాం. మనందరికి వచ్చిన పాటే శ్రీమంతుడా యేసయ్య అన్న పాట పాడుకుని ప్రభువును గణపరుద్దాం. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము.
సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినవ సంగీతమా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మహిమగల పరిచర్య నీవు నేను చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సియోను శిఖరమున మనకి మహిమగల సింహాసనమును, జీవ కిరీటమును, జీవవృక్ష ఫలములను, గొప్ప బహుమానాలను ప్రభు మన కొరకు దాచి ఉంచారు. ఆమేన్. ఆయన దాచి ఉంచిన మేలును నీవు అనుభవించడానికే ఇవే కొనేస్తో సహవాసం అనే ప్రార్థనను ప్రభు ప్రారంభించి ఉన్నారు. భక్తి కలిగి, భయం కలిగి లైవ్లో వచ్చిన మీ అందరిని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరొక ఆరాధన గీతాన్ని పాడుకుని ప్రభుని కనపరుద్దాం. మనందరికి వచ్చిన గీతమే జ్యోతిర్మయుడా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కోమరి, నా పరలోకపు తండ్రి నా మంచి కోమరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది
ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఆమేన్. హల్లెలూయా. మనము పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగినప్పుడు, అటు రీతిగా ప్రయాసపడినప్పుడు, చేసిన తప్పును బట్టి క్షమాపణ అడిగి విరిగిన హృదయంతో ప్రభు పాదాల మీద పడినప్పుడు, ప్రభు రక్తము మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు, ఆ దేవుని వాక్కు చేత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించినప్పుడు, దేవుడు ప్రభువారు అతి సమీపంగా నీతో మాట్లాడినప్పుడు, ఆ యొక్క సన్నిధి యొక్క మహత్యము మహిమతో నీవు నింపబడినప్పుడు ఆ కలిగే సంతోషము ఆనందము మాటల్లో ఏ మానవుడు వర్ణించలేడు. ఆమేన్. అది హోలీ స్పిరిట్ అనుగురించే ప్రత్యక్షత అంతరంగములో. అటు కృప నీకు అనుగురించబడాలని, అటు కృపతో నీవు నింపబడాలని, అటు భాగ్యముతో నీవు అలంకరించబడాలని ప్రభు సంతోషిస్తున్నారు, ప్రభు ఆశపడుతున్నారు. ప్రభు నిన్ను అటు రీతిగా తన బాహు మీద, తన రొమ్ము మీద నిన్ను పెట్టుకుని ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో. నిన్ను చంకన ఎత్తుకున్నాడని జ్ఞాపకం పెట్టుకో. ఉంటాయి మీకు సమస్యలు, రుగ్మతలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శరీర బలహీనతలు. కానీ ప్రభుతో సహవాసం అనేది దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వ్యక్తి పట్ల దేవుడి సంకల్పం ఉందనన్న ఆలోచించేద్దాం. ఇది నాన్న దేవునితో నాతో ఏం మాట్లాడబోతున్నారో నా నోట ఆయన వాక్కుని పెట్టి ప్రభు నిన్ను బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ఉదయకాలం నీ అగ్ని చేత నీ దాసుడు పట్టం వేసావు. ఆయన గ్లోరీ 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 గ్లోరీ. నీ పాదముల చెంత మోకరించి ప్రభువా నీ బంగారు పాదములను ముద్దాడుట, నీ వాక్యమును పెనవేసుకుని జీవించుట మీరు మాకు అనుగ్రహించిన భాగ్యం నాయనా. యేసయ్యా, దోతలు చేయలేని ఈ గొప్ప పరిచర్యను నీవు నాకు మాకు అనుగ్రహించు. ఈ సేవలో పాలిభాగస్తులుగా, మా జీవిత భాగస్వాములుగా మీరున్నారని ముందుకి అడుగులు వేస్తున్నాను తండ్రి. ఏ పేరు నా నోట పెట్టి ఉన్నావో, ఎవరి కొరకు భారంగా ప్రార్థన చేసే అభిషేకంతో నింపావో, ఎవరిని ముఖ్యులుగా గాఢంగా ప్రేమిస్తున్నావో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రభువా ఈ పరిచర్యకు కావలసిన వనరులు సమకూర్చి, అది మందిర నిర్మాణం కావచ్చు, మందిర స్థలము కావచ్చు, మందిరంలోకి కావలసిన ఉపకరణ వస్తువులు కావచ్చు, నూతన ఆత్మలు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, వెనక్కి వెళ్ళి రావాల్సిన వారై కావచ్చు, సమస్తమును నువ్వు చూస్తున్న దేవుడు కనుక నీ మహిమ గల దక్షిణ బాహు బలానికి అప్పగిస్తున్నాను. నీవు నాకు అనుగ్రహించిన పరిచర్యలో గొప్ప అద్భుత ఘనమైన కార్యములు చేయగల దేవుడు నీవే కనుక ప్రార్థిస్తున్నాను.
అట్టి ఘన కార్యాలు, గొప్ప కార్యాలు నీ దాసుడి పక్షమున మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ అటు రీతిగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విసుకక ఎడతెగక ప్రార్థన చేయమన్నవయ్యా. అయ్యా, అట్టి ప్రార్థనాత్మతో నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలందరినీ నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము ప్రార్థించినప్పుడు నీ వెలుగును చూడగలము. మేము ప్రార్థించినప్పుడు నీ సన్నిధిని అనుభవించగలము. మేము ప్రార్థించినప్పుడు నీ దీవెనలన్నీ మేము అనుభవించగలము నాయన. వాటిని పొందుకొనగలము. భూమి మీద మా సంతానమును బలవంతులు చేస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, యవనస్తుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఫోన్ అనే మహమ్మారి చేత దుష్టుడు సర్వనాశనానికి ఈడ్చుకుపోతున్నాడని ఎంతో వేదనతో నాయన మాట్లాడాము నాయన. ఇక అసాధ్యమైందంటే ఏదుంది తండ్రి. మీరు మా ఎదురుండి ప్రార్థన మాత్రమే కోరుతున్నారు. ప్రార్థన ద్వారా సమస్తము జయించగలవని చెప్పి ఉన్నావు కనుక నీ దాసుడు నీ సన్నిధిలో వీరి విషయంలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఈ ఫోన్ ద్వారా అపవిత్రత ఆత్మచేత పట్టుబడిన బిడ్డలందరి బంధకాలను విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఒక నూతన అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. అపవిత్రత ఆత్మ నుండి ప్రజలను కాపాడండి నాయన. సూసైడ్ ఆత్మ నుండి ప్రజలను కాపాడండి అయ్యా. దేవా, భీతిని భయమును కలిగజేస్తున్న దురాత్మ శక్తి నుండి ప్రజలను కాపాడండి. నా దేశాన్ని అటు రీతిగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. దేవా, గుడిలో విచ్చుకుంటున్నాయి కులమతాలు, సెగలో జడలు విప్పి బుసలు కొడుతున్నాయి అయ్యా. రాకాసి కోరలు చాచి అయ్యా ప్రజలను బంధకాలను బంధించి అసమాధానంతో కుటుంబాలు సైతం అయ్యా ఆత్మహత్యలు చేసుకుంటూ అయ్యా కీచులాట్లు, కక్షలు, కలహాలతో అయ్యా కొట్టబడుతున్నా నా దేశాన్ని కాపాడు ప్రభువా. అయ్యా 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 శాంతిపరచండి, సమాధానపరచండి, ప్రజల క్షేమం అనుగ్రహించండి. మా తెలుగు రాష్ట్రాన్ని బట్టి స్తుతిస్తున్నాను దేవా. కపట స్వభావంతో అయ్యా కపటమైన మాటలతో ప్రజలను విద్వేషాలకు గురి చేస్తున్న దురాత్మ శక్తిని యేసు నామమున బంధిస్తున్నాడు తండ్రి. ఆ దుష్టాత్మ చేత పట్టబడిన భక్తిహీనుల్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇప్పుడే ఒక నూతన కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, భక్తిహీనుల పేళ్లను నా నోట ఎత్తను, నాకు అసహ్యమైనవి ఆరు కలవు అని చెప్పి ఉన్నావు. యెహోవాకి ఇష్టమైనవి 7 కలవు అని లేఖనం సెలవిస్తుంది. నీకు ఇష్టమైన కార్యాలు నీ బిడ్డల పక్షాన్ని జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడన్నావు నాయన. అయ్యా, నీ నామాన్ని, నీ పరిశుద్ధ గ్రంథాన్ని అవమానపరిచే దుష్ట శక్తులను యేసు నామమున ఇప్పుడే లయమవునుగాక. వారి మూతి మీద కొట్టండి నాయన. పరిశుద్ధ లేఖనాన్ని అవమానపరుచు దుష్టాత్మ శక్తులను లయపరిచి బుద్ధి చెప్పి నీ కృపలో నీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనమందు ఉన్నవి అని చెప్పి ఉన్నావు. దైవజనుడు చేసే ప్రతి ప్రార్థన నీ ఆలయంలో వేగరమే.
అగ్ని జ్వాలల వలె మండుతూ ఏలియా ప్రార్థన, దానియేలు ప్రార్థన, దావీదు ప్రార్థన, హోషేయ ప్రార్థన, జకరియా ప్రార్థన, మలాకి ప్రార్థన, ప్రభా వద్య ప్రార్థన, హోషేయ ప్రార్థన, హగ్గై ప్రార్థన. స్తోత్రం 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 నాయన. నహూము ప్రార్థన, గిద్యోను ప్రార్థన, యెహోషాపాతు ప్రార్థన, మోషే ప్రార్థన, నోవాహు ప్రార్థన, హన్నా ప్రార్థన. ప్రభా నీ కుమారుడు నాయన అనుగ్రహించిన దేవుని గొర్రెపిల్ల ప్రార్థన. అయ్యా ఈ ప్రార్థన మంట క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో ప్రతి క్రైస్తవుణ్ణి నామకార్థం విడిపించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత తాకండి నాయన, దర్శించి మండించండి నాయన. గవర్నమెంట్ ఆయా శాఖల్లో ఉన్న విశ్వాసం బట్టి ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఏ డిపార్ట్మెంట్లో క్రైస్తవులుగా నీ బిడ్డలుగా కొనసాగుతూ నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ వారి హృదయంలో అగ్ని మండించండి. నీ కాపుదల వారి కుటుంబాన్ని భద్రపరచండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు సాక్షిగా రోషం గల క్రైస్తవులు లేవనెత్తండి నాయన. ఇదిగో కొందరు అనుకున్నట్టు నేను ఆలస్యం చేయవాడును కాను, అంతటా అందరూ మారు మనసు పొందమని దీర్ఘశాంతులయ్యున్నాను అన్నావు. నీవు అనుగ్రహించిన సమయాన్ని అనేక మంది నాయన సద్వినియోగం చేసుకుంటకు ఆలోచన, జ్ఞానము, వివేచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృపచు బలపరచు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహిమ మహిమ. మౌనంగా ఉండదు, ఏకీవిచ్చు. నీరసంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండదు, ఏకీవిచ్చు. స్తోత్రం 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 స్తోత్రం. నీ గృహంలో, నీ ఒంటిలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే యేసుక్రీస్తు సర్వాధికారి కలిగిన నామంలో వాటిని బంధిస్తున్నాను. యేసు నామంలో ఇప్పుడే కుటుంబాలకి, వ్యక్తులకి విడుదల కలుగునుగాక. బలం అనుగ్రహించాను అయ్యా నాయనా. ఏ బిడ్డ పాదములు త్రొట్టిల్లక స్థిరపరిచి నడిపించు నాయనా. యేసయ్యా నాయనా, ఏ ఒక్కరి పాదము త్రొట్టిల్లనే వద్దు నాయనా. యవనస్తులు పట్టుకో తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో బిడ్డలు నడిపించు నాయనా. నీ తాకిడి వారు అనుభవించాలి నాయనా. అయ్యా, పాపమును అసహించుకుని లోకమును జయించే కృప నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తుతి 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 స్తుతి. గ్లోరీ 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 గ్లోరీ. మహిమ 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 మహిమ. స్తుతి స్తుతి స్తుతి. ఆరాధన 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 నీకే నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరంతరము స్తోత్రాలుడా స్తోత్రం. అనుదినము అయ్యా ప్రార్థన అంశాలన్నింటిని బట్టి స్తుతిస్తున్నాము అయ్యా. అనుదినము ప్రార్థిస్తున్న అంశాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం దయచేయండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామమునప్పుడే పరిపూర్ణ విడుదల లావణ్యానికి కలుగునుగాక. పో యేసు నామమున ప్రతి బలహీనత, దురాత్మ, పిశాచ, అంధకార మానవాత్మ శక్తుల నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక. దేవా నీ కొందనాలు. ఇదిగోనైనా జెసిగా నైనా సొంత గ్రామానికి వెళ్తూ ఉండగా నీ కాపుదల కుమార్తెను భద్రపరచండి. లోకపు ఛాయ కూడా వారి మీద పడక నీ దాసుడు ప్రార్థిస్తూ ఉండగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ
ఆయన దోతులు కావలి ఉండి వారిని రక్షించిన ప్రభా. దేవా, నీ బిడ్డలు ఆయన నీ అంత భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. నీ దోతల మాటను వారిని మరుమర్చి క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నారు. ఇదిగో నాయన హనుమంతరావు గారు బడి స్తుతిస్తున్నాము తండ్రి. మేలుతో తృప్తిపరిచిన దేవుడు నాయన. అయ్యా, కేవలం స్వస్థ ప్రార్థనే కాదు కానీ కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత ఆరాధన కలిగి నీ కుమారుడు నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని అయ్యా నిన్ను ఘనపరిచి ఉన్నాడు తండ్రి. కృతజ్ఞత భావం కలిగిన వారిని నువ్వు విడవనన్నావు కనుక హనుమంతురావు గారిని హస్తానికి అప్పగిస్తున్నాను. నీ రొట్టెయో నీ రక్తమును అయ్యా పానములు చేసే కృప అనుగ్రహించండి. తనలో ఉన్న ఇంకా అచంచల ఆత్మచేత ఉన్న ప్రతి బలహీనత నుండి విడిపించి అయ్యా అయ్యా నేను దినాన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేసావు. సాయంకాలానికల్లా అద్భుతం చేసావు నాయన. నీ కుమారుడు హనుమంతరావు గారిని దర్శించి అయ్యా నీ కృపలో భద్రపరచమని అయ్యా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దిక్కులేని వారికి నీవే ఆదరణ ఇచ్చే దేవుడు. దేవా నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రేమ మాల ఉదయింపజేశావు దేవా, నీకు వందనాలు. ఒంటరిగా ఉన్నది నాన్న, నీ ఒంటరిగా లేవు, నేను నీతో తోడుగా ఉన్నానని బలపరిచావు. స్తుతి స్తుతి స్తుతి. మహిమ 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 ఘనత నీకే. స్తోత్రం 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 నైనా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మహిమ స్వరూపుడా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు. ఆమేన్ 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 ఆమేన్. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. సువర్ణ దీప స్తంభముల మధ్య, సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న పరిశుద్ధుడా, ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. వేణుల పలికిన వేణుల పలికిన నిన్ను స్తుతించి కొనియాడ నా తరమా, ఏమని వర్ణింతును నజరేయుడా నీ మహిమను. అయ్యా, నీ మహిమ చేత నీ బిడ్డలు నింపబడిలాగా దీవించు నాయనా. సమయం చాలా కొదవై ఉంది. నిర్లక్ష్య స్వభావంతో ఏమో కనబడ్డద్దు నాయనా. దర్శించు నాయనా, దర్శించు. కుటుంబాల్లో ఏకాత్మను దయచేయండి. కుటుంబంలో కలహాల్ని బంధించండి. నీ బిడ్డలకి సమాధాన పరచమని ప్రార్థిస్తున్నా. వ్యక్తిగతమైన దురాత్మ అయ్యా కపటమైన మాటలతో వ్యక్తిగతంగా బలహీనపరుస్తున్న పిశాచి క్రియలను యేసునామమున బంధిస్తున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు.
కృపాసక్తి సంపూర్ణుడా నీకు వందనాలు. కృప చూపండి, బలపరచండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇటు పరిచర్య మనుషులకు కనపడని కాక కేవలము నీ మహిమను మాత్రమే ప్రకటించుటకు అనుగ్రహించిన ఈ యొక్క నాయన మినిస్ట్రీని బట్టి, హోలీ మౌంట్ మినిస్ట్రీని బట్టి స్తోత్రాలు నాయన. నీ మహిమకు బిడ్డలను అప్పగిస్తున్నాను. నాతో మాతో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. కృప చూపండి, బలపరచమని. నీ పునరుత్థానపు బలానికి, నీ పునరుత్థానపు శక్తికి, నీ పునరుత్థానపు ప్రేమకు నీ దాసులను దాసురాలను నాకు అనుగ్రహించిన సంతానమును, నీ సొత్తైన నీ ప్రజలను నీ దుడ్డు కర్రయు నీ దండము ఆదరించి కాపాడును గాక. ఆమేన్. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేనైతే పరిపూర్ణమైన ఆనందంతో ప్రభుని స్తుతించాను, ప్రభుని గణపరిచాను. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయక నిండు హృదయంతో ప్రభుని వేకువనే ప్రభుని స్తుతించుట, ఆరాధన చేయుట. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి ఆదరణ బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి యూనిటీగా ఉండండి, ఏకాత్మ కలిగి ఉండండి. పచ్చపరులు, అపోహలు, అవిశ్వాసం, అపనమ్మకం లేకుండా నిండు హృదయంతో ప్రభు సన్నిధిలో వర్ధిల్లే కృప దేవునికి అనుగ్రహించిన గాక. ఆమేన్. ఇది నీ వలన నా వలన అయ్యే పని కాదు. ఆమేన్. ఇది ప్రభు అనుగ్రహించిన పరిచర్య, ప్రభు మనకు అనుగ్రహించిన కృప. గాడ్ బ్లెస్ యూ. ఈ 18వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానాన్ని మనకి తెలియజేస్తున్నారు. మొదటి నుంచి కనుక చదివినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ప్రార్థనలో విసుకు, అసుకు, సనుగుడు, గొనుగుడు, నిద్ర, తిండి, అసహనం, అవిశ్వాసం, సందేహం, అపనమ్మకం, జుగుప్సపాటు, వెసులుపాటు, తర్వాత చూద్దాంలే, మన్నించండి. సారీ, అవేవి ఉండకూడదు ప్రార్థించేటప్పుడు. ఆమేన్. ప్రార్థన ఎంత బలమైందంటే ప్రార్థన ప్రపంచాన్ని కదిలించేసింది. భయంకరమైన ఈ కరోనా మహమ్మారిని దేవుడు ఆపేసుకున్నాడు అనాలా, ఆపేశాడు అందామా? నాకు అనిపిస్తుంది ఆపేసుకున్నాడు అనిపించింది. కరోనా నాయన ఇక చాలా ఆగు అని దాన్ని బంధించినట్టుగా నేను గమనించగలుగుతున్నాను. ఆయన ఆపేసేయలేదు, ఆపేసుకున్నాడు. కారణము యాజకుల ప్రార్థన. ఆమేన్. దైవజనుల ప్రార్థన, అభిషిక్తుల ప్రార్థన, ప్రవక్తల ప్రార్థన దేవుడు ఆలకించాడు. కరోనాని ఆపుకున్నాడు ఆయన. ప్రార్థన ప్రపంచాన్ని కదిలిచ్చేస్తుంది, రాజ్యాన్ని కూల్చేసింది. గత చరిత్రలో భయంకరమైన
గొప్ప రాజులను చెప్పుకుంటున్న వారు సైతం మట్టి ఖర్చుకుపోయారు చరిత్రలో ప్రార్థన ద్వారా. వందలు, వేలు, లక్షల సంఖ్యలో ప్రజలు నశించిపోయారు దైవజనులు చేసే ప్రార్థన. నా కుమార్తె, నా కుమారుడా, వేకునే యేసుతో సహవాసం అని ప్రార్థన కూటము పరలోకంలో నిర్ణయించి ఉన్నాడు. నేను ముందే చెప్పాను, మీలో కొంతమందికి అనాలోచితంగా, అసహనంగా, విసుగుగా ఉండొచ్చు. కానీ భావితరాల భవిష్యత్తుకి, నా కనే బిడ్డలకి, కన్న బిడ్డలకి, కనబోయే బిడ్డలకి ఒక బలమైన పునాది ఈ హోలీ మినిస్ట్రీ ద్వారా దేవుడు సంధించాడు. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎంతోమంది ఆపాలని కపటమైన ఆలోచనలతో దుష్టాత్మ చేత పట్టుబడి, కపటమైన దురాత్మ చాలా ప్రయత్నించింది ప్రార్థన జరగకూడదని. ప్రభు జయాన్ని గురించారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన విసుకక ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండటానికి యేసయ్య ఒక ఉపమానం చెప్పారట. ఆమె నిద్రమత్తుగా, శరీర బలహీనతలుగా, నిద్ర సరిపోక, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఒకవేళ బలహీనంగా ఉన్నావేమో, వాటన్నిటికంటే నీకు జీవితంలో ప్రధానమైనది కావాల్సినది ప్రభునామంలో ప్రార్థన చేయటం. గ్లోరీ, 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 గ్లోరీ. ప్రార్థన చేస్తే దానికన్నా మంచి ఉద్యోగం ఇస్తాడు. ప్రార్థన చేస్తే మారమనసు పొందిన భర్తను, భార్యను దేవుడిస్తాడు వివాహ విషయంలో. ప్రార్థన చేస్తే నీకు గృహం లేకపోతే గృహం ఇస్తాడు. ప్రార్థన చేస్తే నీకు బిడ్డలకి మంచి చదువు చెప్పిస్తాడు. ప్రార్థన చేస్తే ఏదైనా సరే మంచి ఈవుల్నే అనుగ్రహిస్తానన్నాడు. చాలా ఉపమానాలు బైబిల్లో ఉన్నాయి. నాకు సమయం లేదు కనుక ప్రభు నా నోటికి అందించిన మాటలను మీతో పంచుకుంటున్నాను. ఇదే రీతిగా మరి కొన్ని గంటలు గడపాలన్న ఆలోచన నా మనసులో పుడుతుంది. వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాను, సంతోషమే. కానీ మీతో కూడా ఆ ప్రార్థనలో కలిసి ప్రభుని స్తుతించాలని ఆశ. ప్రభు చిత్తమైతే ఆల్రెడీ ప్రేయర్లో అలాని ప్రభు అనుగ్రహించి మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మన పరిచర్య కొరకు వారు విసుకక, నీవు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులు నష్టపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు త్వరగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని చూవచ్చును. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. ఆమేన్. క్రైస్తవుల కన్నా ప్రభుని ఎరగని అన్యులకి గనక ఈ సువార్తను ప్రకటిస్తే వారు మారుమనసు పొందుతారన్న విశ్వాసం నా హృదయంలో మండుతూ ఉన్నది ఈ సమయమందు. ఆమేన్. కొన్నేళ్ళ ఇంట్లో కొన్నేళ్ళ ప్రార్థనకి ఉపక్రమించి దేవుడి సన్నిధిని అనుభవించి దేవుని మొక్కస్తుతి చేసి దేవుడి మాటకు విధేయత చూపి గృహంలో ప్రార్థన పెట్టుకున్నాడు. ఆమేన్. అన్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, దేవుడి భయం లేదు, మనుషుల భయం లేదు. అటువంటి వాడే ఆ స్త్రీ మాటి మాటికి వచ్చి న్యాయం చేయమని అతన్ని శోధిస్తుంటే, ఇక మళ్ళా రాకుండా ఆ న్యాయం ఏదో చేసేద్దాం అని తానే సిద్ధపడితే, జీవం గల దేవుడును పరిశుద్ధుడును నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి యేసు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడా?
ఆమేన్. ప్రార్థన చేయక నిద్రమత్తుతో ఉన్నవారితో మాట్లాడుతున్నా. ప్రార్థనకి రాక కుంటి సాకులు చెప్పేవారితో మాట్లాడుతున్నా. ప్రార్థన చేయక సనుగుతూ గొణుగుతూ అపవిత్రాత్మకి స్థానం ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని ఆలోచన ఉన్న వారితో మాట్లాడుతున్నా. మొదటగా నువ్వు ప్రార్థన చేయి. ఈ వేకుని యేసుతో సహవాసం అనే ఉజ్జీవ ప్రార్థనలో నీవు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ తర్వాత నువ్వేమన్నా చెప్పు, నేను వింటాను. ఆమె అంతవరకు నేను ఎవరి మాట వినే ప్రసక్తే లేదు. మీలో కొందరు మేము అలా చేశాము, మేము ఇలా చేశాము, మీరు మమ్మల్ని అలా అన్నారు, మమ్మల్ని ఇలా అన్నారు అనే రకరకాల భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు, సహజమే. కానీ ప్రభు మాట సత్యవాక్కు. ఆమేన్. నా బలము, నా ఊపిరి, నా ప్రాణము, నా మార్గము, నా జీవము, నా ఆధారము దేవుడి వాక్యమే. ఆమేన్. ఓన్లీ బైబిలే. నీకైనా సరే ఈ సత్యాన్ని గమనించి ఈరోజు నన్ను యవనస్తుడా ఓ యవనస్తురాలా మోకరించి ప్రార్థన చేయి. సాయంకాలం 12:30కి ఈ రోజున యూత్ ఫెలోషిప్ ఉంది. లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరలా కొత్తగా పిలవాలని అనుకోలేదు, కానీ కొత్తగా పిలిచే పరిస్థితులు మీరు తెచ్చుకున్నారు. నిండు హృదయంతో రండి. మనం కలిసి దేవుడి లేఖనాన్ని, దేవుడి వాక్యాన్ని, దేవుడి సన్నిధిని అనుభవిద్దాం. ఆమేన్. ప్రభు అంటున్నారు, మాటి మాటికి శోధిస్తున్న స్త్రీ పట్ల న్యాయాధిపతి న్యాయము తీర్చడానికి సిద్ధపడగా 6వ వచనం, లోకాసు వార్త 18వ అధ్యాయము 6వ వచనం. అన్యాయస్త్రీ ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. నీ కుమారుడు బలహీనంగా ఉన్నాడని, నీ కుమార్తెలు నీకు లోబడతలేదని, నీ భర్త వ్యసనాలకి పట్టబడ్డాడని, నీ భార్య ద్వారా నీకు శోధన కలుగుతుందని, నీ ఇంటి వారితో నీకు అసమాధానం ఉన్నదని, నీ పొరుగు వారితో నీకు సమాధానం లేదని అనుకుని నీతో ప్రభు చెప్తున్నారు, ఇది నేను నీకు న్యాయం తీర్చనా? నీవైతే ప్రార్థన చెయ్యి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను నీకు సమాధానం ఇవ్వనా? నేను నీకు తోడు లేకుండా ఉండగలనా? నిన్ను విడిచిపెట్టి నేను నిన్ను త్రోసివేయగలనా? ఆలోచన చేయండి. విడువను ఎడబాయను అన్న మాటలోని మర్మం అది. దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడు. యేసయ్య ఎప్పుడు మనకు దూరంగా ఉండడు. అసలు ఆలోచనే రాదు ఆయనకి. ఆమేన్. ఆయన పిల్లలకి దూరంగా ఉన్న ఆలోచనే యేసయ్యకు ఉండదు. లేఖనాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడు, నీకు ఉపదేశించే ఉపదేశకుని మనసును నువ్వు ఎరిగినప్పుడు ప్రభు సన్నిధిని అనుభవించగలవు. విసుగు, అసుకు ప్రార్థనకు ఆటంకం. నిర్మత్తు, తిండి ప్రార్థనకు ఆటంకం. లోక ప్రేమ, బంధు ప్రేమ ప్రార్థనకు ఆటంకం. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఎంతోమంది వృద్ధులు, కుష్టివారు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, కొడ ఊపిరితో ఉన్నవారు, ప్రభు సన్నిధిలో గోజాడుతున్నారు. నేను చూశాను. వారితో పోల్చుకుంటే నువ్వే పాటి వాడివి. నీ ఉడుకు రక్తం యవ్వన కాలంలో ఉరకలేస్తూ
ఉరకమాక. ఒక దినాన దేవుడు బ్రేక్ చేస్తాడు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఆమేన్. ప్రభుకు తెలుసు ఎక్కడ దేనికి బ్రేక్ చేయాలో. నేను న్యాయము తీర్చనా, త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని, ఆలస్యం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనినా, ఈ మాటను 8వ వచనం చాలా జాగ్రత్తగా మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు నేను చదివిన వాక్య లేఖన భాగం ఒకసారి గమనించండి. దీర్ఘశాంతం చూపుచున్నాను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఒకవేళ నీవు ప్రార్థన లేకపోతే, ఇప్పటివరకు విసుగుతూ ప్రార్థన చేసుకుంటే, చాలామంది వారు అనుకున్న దక్కపోయినా, వారి కోరికలు నెరవేరకపోయినా, వారి మాట నెగ్గకపోయినా, అండర్లైన్ చేసుకో, ఇది దురాత్మ ప్రేరేపణ. కొంతమంది మాట నెగ్గాలని కొంతమంది బలవంతంగా మనుషుల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి అని. ఇది దుష్టాత్మ శక్తి. దేవుడు ఏం చేశాడని దేవుడి మీద తిరగబడతాం, దేవుడి మీద సనగటం, దేవుణ్ణే. ఇది మంచి ఆత్మీయ లక్షణం కాదు. మార్చుకోండి, పద్ధతులు తగ్గించుకోండి, ప్రార్థన చేయగలుగుతాం. అందుకనే ఆయన దీర్ఘశాంతిని ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పటివరకు నువ్వు అలాగా భ్రమపరిచే ఆత్మచేత ఉన్నావేమో. దేవుడి దినాన్న తన పరిశుద్ధాత్మ చేతని నింపటానికి మరొక అవకాశం ఇవ్వటానికి నేను దీర్ఘశాంతిని ఆలస్యం చేయుచున్నాను. నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. ఆమేన్. అన్న జీవితం నెరవేరింది కదా. ఆమేన్. ప్రార్థన చేయకముందు ఇసుకు, అసుకు, నింద, బలహీనత, సనుగు అన్నీ ఉన్నాయి అన్న జీవితంలో. కానీ విరిగి నలిగిన హృదయంతో, ప్రభు మీద విశ్వాసంతో, తన మనసును నిబ్బరం చేసుకుని, హృదయమంతటితో, ఉచ్చరింపటకు సాధ్యం కాని మూనుగులతో అన్న దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మహోన్నతమైనటువంటి, మహాబలమైనటువంటి, దేవుడి చేతులు బలమైన బాణం వంటి వాడిగా వాడబడిన సామ్యూయేలుకు జన్మనిచ్చింది. ఆమె ప్రార్థన ఫలం చూడండి. సామ్యూయేలు ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శిగా వాడబడ్డాడు దేవుడి చేతిలో. ఒక వ్యక్తి 3 పాత్రలుగా దేవుడి చేతులు వేలబడితే, అంత్య దినాల్లో కృపతో కప్పబడ్డ నీవు ఎంతగా దేవుడి చేతిలో వేలబడతావు? నీ ఎవరైనా దేవుడికి ఇస్తావా? నీకున్న సమయాన్ని దేవుడికి ఇస్తావా? అట్లీస్ట్ వివేకుని ఏసుతో సావాసం అని ఉదయకాలం 1 గంట ప్రభు సన్నిధిలో వేగిన పడలేవా? జాగు చేయలేవా? ఆయన స్తుతించలేవా? ఆయన ఆరాధించలేవా? అలా చేయగలిగితే నేను ఇంకా నువ్వు దీర్ఘశాంతున్నాయి, నీకు న్యాయం చేస్తానని నా ప్రభు చెప్తున్నారు. అదొక మర్మం. కింద అంటున్నారు, అయినను ఒకవేళ ఇంత ప్రార్థన చేసి మిమ్మల్ని కనికరించినాను, ఇంకా కొంతమంది అవిశ్వాసులుగానే ఉంటారు. మనిషి కుమారుడు 2వ రాకడలో అసలు భూమి మీద విశ్వాసము కనుగొనేనా అనగా, ఆ మర్మం ఏమైందంటే, నా బిడ్డలారా, నీవు ప్రార్థన చేసేదానవుగా, ప్రార్థన చేసేవాడిగా ఉన్నావు. కానీ నీవు వెళ్తున్న సంఘములోనో, నీ కుటుంబంలోనో, నీ పక్క వారితోనో వారు ప్రార్థన చేయలేని బలహీనలుగా ఉంటారు.
ఆ విషయాన్ని గమనించి వారిని చూసి నువ్వు తొట్టిల్లిపోక జీవంగల ప్రభు వైపు నీ మనసును హృదయమును నగ్నం చేసుకుని ఆయనతో పెనవేసుకుని జీవించు. ఎందుకంటే ప్రభువే చెప్తున్నారు, ఆలస్యం చేయక నీ ప్రార్థన ఆలకిస్తా నీతో చెప్పాడు. కానీ కొంతమంది అవిశ్వాసంతో ఆయన ఉన్న రాకడ వరకు కూడా మరి మత్తబడిన వారుగా, కొట్టబడేవారుగా, బండ హృదయం కలిగిన వారు ఉంటారు. కనుక అసలు విశ్వాసము భూమి మీద నేను కనుగొంటానా? ఏమండి, విసుకక నీవు ఎడతగని ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పిన ప్రభు చివరిలో ఆయన ఇచ్చే ఫినిషింగ్ చూడండి. ఎంత వేదనతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు. ఎందుకని నేను ప్రాణం పెట్టింది కలువరి సిలువలో వీరి కొరకు? అసలు విశ్వాసం ఉన్నదా? నా బ్రదర్కి విశ్వాసం ఉన్నదని నేను కనుగొనదనా? వీరు నా పిల్లలైనా? ఆలోచన చేయండి. ప్రభు విసుకక ఎడతగని ప్రార్థన నీవు చెయ్యాలని ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానం ద్వారా ముగించవచ్చు. కానీ ఎందో వచ్చిన ఆ 2 భాగాల్లో ఎందుకు దీర్ఘశాంతం అయ్యానంటే ఎక్కడైనా నీ బుద్ధి మారుతుందేమో, ఎక్కడైనా నువ్వు మారు మనసు పొందుతావేమో, ఎక్కడైనా విసుక్కోకుండా సరుక్కోకుండా నా ఎద్దకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటావేమో, ఎక్కడైనా నా సెలవు యొద్ద నీకు శరణం అని నువ్వు వేడతావేమో అని ఆలోచన చేస్తున్నాను నేను దీవించడానికి అని చెప్పి. కానీ ఇంకా మరి కొంతమంది విశ్వాసం లేకుండా అవిశ్వాసులుగాని మిగిలిపోతారు. చరిత్ర చెప్తుంది, భవిష్యత్ గ్రంథం, బైబిల్ గ్రంథం భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా యేసయ్య చెప్పేశాడు. అవిశ్వాసుల జాబితాలో ఉంటావా, విశ్వాసుల జాబితాలో ఉంటావా? సనిగేవాడిగా, గొడిగేవాడిగా, విసుక్కునేవాడు దానవుగా ఉంటావా, వాడవుగా ఉంటావా, ఓ యవనస్తుడిగా? లేదా విశ్వాసంతో నిండు హృదయంతో ప్రభు పరిచర్యలో, ప్రార్థనలో, వాక్య పఠనములో ఎదుగుతావా? చాయిస్ ఈజ్ యువర్. ఆలోచన కలిగి ఈ వర్తమానాన్ని అనేక మంది షేర్ చేయండి. మొదటగా నువ్వు అన్వయించుకో నీ జీవితానికి. ప్రార్థన ఎంత బలమైంది. ఇదే లోకాసు వార్త 9వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే యేసు ప్రభు వారు పేతురుని, యాకోబుని, యోహాన్ని వెంట పెట్టుకుని కొండ శిఖరం మీదకి వెళ్తాడు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖము దగదగగా వెలిగిపోతూ, ఆయన వస్త్రములు దగదగ మెరిసిపోతూ ఉండేను అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రార్థన చేసినప్పుడు నీ ముఖము దేవుడి వెలుగు చేత నింపబడుతుంది. భయంకర సాతాన దుర్గాలు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, నీ గృహంలో కూలిపోతాయి. అపవాది దుర్గాలు కూలిపోతాయి. చూడండి, భయంకరమైన కరోనాని దేవుడు ఆపేసుకున్నాడు. ఆయన ఆపలేదు, ఆపేసుకున్నాడు ప్రార్థన ద్వారానే. కేవలం దైవజనుల ప్రార్థన. ప్రపంచమా, జీవం గల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమస్తము సాధ్యమే. ఆయన నామాన్ని అంగీకరించి యేసు కలువరి సిలువలో నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని వివేచన కలిగి, జ్ఞానము కలిగి నువ్వెంత వాడమైనా సరే ప్రభు స్వరం ఎంతో సూటిగా మాట్లాడుతుంది. ఇప్పుడే సిలువ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి. ఆయన రక్షిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన ఉనికిలో నిన్ను కాపాడుతాడు. నీ డబ్బు, నీ వెండి, నీ బలగం, నీ వ్యాపారం, నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు, నీకున్న సమస్తము, నీ వెండి, నీ రాగి, నీకున్న ఏది కూడా నిన్ను కాపాడదో. నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కడే నిన్ను కాపాడగలడు. ఈ సత్యం ఎరుగనే అనేక మంది నశించిపోతున్నారు. నీ ఇంట్లో నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అన్న సువార్త సత్యం వెలుగులో లేక నశించిపోతున్నారు, నాశనానికి ఏడబడుతున్నారు. అపవాది నోట కరుచుకుని అపహాస్యముతో వారిని ఈడ్చుకుని చీల్చి చెండాడుతున్నాడు. బాధ లేదా? వారి కొరకు ప్రార్థన చేయాలన్న విశ్వాసం నీకున్నదా?
పొద్దున్న లేస్తే పనికిమాలి వాళ్ళతో, అపహాస్యకులతో, కాని దాన్ని మొక్కి ఆరాధించే వారితో జీవిస్తావు. దిక్కుమాలిన బ్రతుకులు ఎందుకో? కలువరి సిలువ త్యాగమో రుచి చూచావా? సిలువ ప్రత్యక్షత అనుభవించావా క్రైస్తవుడా? అన్యులకి గనక ఇప్పమని చెప్తే వారు త్వరగా మారు మనసు పొందుతారు. బ్రతుకులు బాగుపడాలంటే ప్రార్థన చేయాలి. ఆలోచన కలిగి జీవించండి. ప్రభుటి కృపని కనుగురించిన గాక. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే పరలోకపు వెలుగు చేత మనిషి కుమారుడుగా ఉన్నాడు. శరీరం ధరించాడు. రక్తము, మాంసము, చీము, ఎముకలతో ఆయన శరీరధారిగా అవతరించిన దినాలలో ఆయన ప్రార్థన చేస్తే ఆయన ముఖము వెలుగు చేత నింపబడి ఆయన వస్త్రములు దగదగదగదగా మెరిసిపోవుట ఏ కాక ఆ గొప్ప మహాదర్శన భాగ్యాన్ని, కనులారా చూచే భాగ్యాన్ని ఆయన వెంబడిస్తున్న ఫాలోవర్స్కి ఇచ్చాడు. ముగ్గురికి, పేతురు, యాకోబు, యోహాను. ఆమేన్. ఏలియా, మోషే దిగొచ్చారు. ఆయనతో డిస్కషన్ పెడుతున్నారు. ఫర్దర్ ప్లానింగ్ ఏంటి? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేద్దాం? యేసయ్యా ఏం చేద్దాం? మీరేం చెప్తారో చెప్పండి. నేను దినాన్న మధ్యాహ్నం అనుకుని చెప్పాడు దేవుడు మోషే మరణం గురించి. 34వ ద్వితీయోపదేశకాండం. మోషే ఎలా మృతి పొందాడు? అయిపోయింది టైం. 5 నిమిషాలు లేట్గా ప్రారంభించాను కదా, ఇంకా 5 minutes ఉంది. ఆమేన్. మోషే ఎలా మరణించాడు? యెహోవా మాట వలన మోషే మృతి పొందని రాసింది బైబిల్లో. మృతి పొందిన మోషే కొండ మీద ప్రార్థన చేస్తున్న యేసుతో నిలబడి ముఖస్తు మాట్లాడతాము. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు మనుషులుగా మరి ఇంకా పరిపూర్ణతలోనికి ఎదగలేనటువంటి పేతురు, యోహాను, యాకోబులు ఆయన మొక్కస్తుతి చేయటం, వారి మొక్కస్తుతి చేయటం ఎంత గొప్ప భాగ్యం. ఇదంతా ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. ఆమేన్. అప్పటికే ప్రార్థనలో స్థిరపరిచాడు శిష్యుని యేసు ప్రభు వారు. అందుకనే వెంటేసుకుని కొండ మీద తీసుకెళ్ళాడు. అదే మీ పాస్ గారు వాళ్ళు తీసుకెళ్ళాడు అనుకో, కొత్త వాళ్ళు వచ్చారండి చర్చిలోకి, కొత్త వాళ్ళు అట్టుకున్నాడు నిందేసేస్తారు. ఇంకా దుష్టాత్మ ఏంటంటే బాగా డబ్బులు ఇస్తారు కదండి వాళ్ళు, కానుకలు, పాస్ గారు వాళ్ళ వెనకాల పడతారండి. భ్రష్టాత్మ చేత పట్టుబడి దుష్ట మాటలు మాట్లాడి ఇంటి మీదకి లేనిపోయిన తెగులు ఎందుకు తెచ్చుకుంటారు? మొహమాటం ఏమీ లేదు. సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విసుకక ఎడతగని ప్రార్థన చెయ్యలేకపోతున్నావు కనుకే ఈ చెడ్డ ఆలోచన చేత అపవాదిని ప్రేరేపిస్తున్నాడు. నా మాటే నెగ్గాలి, మేమనుకున్నదే కరెక్ట్, నీవే మాకు క్షమాపణ చెప్పాలి, మేము చాలా మంచివారం అని చెప్పుకున్న వారితో లేదా అని చెప్తున్న వారు మన మధ్యలో లేరంటారా? అన్యులు కూడా ఇలా మాట్లాడరు కదా. ఆశ్చర్యం కలుగుతుంది కొంతమందిని చూస్తుంటే. అంతట్లోనే భయం కూడా కలుగుతుంది, ఏమైపోతారా అని. ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని సంగమా, వివేకుని యేసుతో ఈ ఉదయకాలం ప్రార్థనతో నేను పటం వేశాడని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నేను అనుభవించాను, నీవు అనుభవించాను విశ్వసిస్తూ దేవుని కృపలో ప్రభు రాకడ పర్యంత వరకు కూడా మనందరినీ, మనకు అనుగ్రహించిన సంఘాన్ని దేవుడు భద్రపరిచి కాపాడును గాక. అంత మాత్రమే కాదు, నశించిన ఆత్మలు, నూతన ఆత్మలు మందిరానికి వచ్చి చేర్చబడలాగున ఈ పరిచయం దేవుడు దీవించి బహుగా విస్తరించలాగున ఆయన చిత్తములో మనందరం భద్రపరచలాగున ప్రార్థన చేయండి. మీకు అందుబాటులో ఎప్పుడు ఉన్నాను, సావాసన ఉండండి. మిమ్మల్ని అందరినీ చూడాలని, మీతో మాట్లాడాలని, దేవుడు నాకు చెప్పిన విషయాలు మీతో పంచుకోవాలని నేను నా మనసు, ఆత్మ ఎప్పుడు కోరుకుంటుంది. దేవుడి సన్నిధిలో ఎంత సమయం గడిపినా
తక్కువే నాకు తెలిసి. ఆమె దాని గురించి లేఖనాలు చెప్పాలి, టైం అయిపోయింది. కొంతమంది అరగంట చెప్తాడా, గంట సేపు మాట్లాడతాడా, 12ంటికి వస్తాడా. ఆమె నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రభు నన్ను బలపరిచారు, మిమ్మల్ని బలపరిచారు. గాడ్ బ్లెస్ యూ. ముగింపు ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కనుమూయండి. పరిశుద్ధాత్ముడా, సూటిగా మాతో మీరు మాట్లాడారు. నీ మహిమకు వీరిని అప్పగిస్తున్నా, నీ సన్నిధికి వీరిని అప్పగిస్తున్నా. విసుగక ఎడతగని ప్రార్థనలో ఉన్న మాధుర్యాన్ని ఇది నాన్న బ్రేక్ఫాస్ట్ అయ్యే మాకు. ఈ బ్రేక్ఫాస్ట్ మన్నా దేవునికి స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలమే మన్నాను కుమ్మరించావయ్యా ప్రభువా. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, వినుగాక, వినుగాక. నీ కడబరు శబ్దము మీరు ఊది ఉన్నారు. నీ స్వరమునకు ఈ లైవ్ ద్వారా దీక్షిస్తున్న శ్రోతలు, స్నేహితులు, క్రైస్తవేతరులు, తోటి దాసులు, నీ బిడ్డలైన సంఘ సొత్తైన నీ వారు పరిపూర్ణులుగా దీవించబడి అందరికీ ఆశీర్వాదకరంగా ఈ వేకున యేసుతో ఈ 6వ తారీఖున ఈ ప్రార్థన కోటాన్ని మీరు అభిషేకించి ఉండగా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ నీ మహిమకు వీరిని అప్పగిస్తూ వెత్తబడిన వాక్యం సూటిగా నీరికంటి ఫలింపు చేసి పరిపూర్ణతలో సంపూర్ణతలో ఆశీర్వదించి నీ దాసుడి కుటుంబాన్ని బిడ్డల్ని భద్రపరిచి కాచి కాపాడి మీరు మహిమ పొందమని యేసునామమున తండ్రి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యమో విసుకక ప్రార్థన చేస్తున్న బిడ్డలతో ఆ పరిశుద్ధాత్మ దేవుడి తోడేండి వారిని దీవించి ఆశీర్వదించి భద్రపరిచి తోడేండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ యేసుకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ టు గాడ్. ఆమెన్, ఆమెన్. యేసుకి థ్యాంక్స్ చెప్తే ఆయన ఆనందానికి అద్దరే ఉండవు. ఆమెన్. కృతజ్ఞత దేవుడు కోరుకుంటాడు. ఆమెన్. అవునా కదా? మనకి ఎవరైనా ఫ్రీగా గిఫ్ట్లు ఇస్తేనే ఇష్టం వాళ్ళంటే. యేసుకి థ్యాంక్స్ చెప్తే చాలు. ఆమెన్. దూతకి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. రెడీగా ఉంటారు పక్కన కేరుగులు సేరాకు. పదండి వెళ్ళిపోదాం. యేసు చెప్పేశాడు. పాస్ గారు ప్రార్థన చేశాడు. ఆమెన్. పదండి వెళ్దాం. నిజంగా నాకు అనిపిస్తుంది, మన్నించండి ఒక నిమిషం తీసుకున్నా టైము. కరోనా కంటికి కనపడకుండా ఎవరిలో దూరిందో, ఎంతమందిని చంపేసిందో, ఎంతమందిని కొట్టబడుతున్నారో, ఇంకా భయభ్రాంతులతో ప్రపంచం అంతా ఉంటే ఆ కంటికి కనపడే కరోనాని ప్రార్థన చేసిన బిడ్డలకి, లేదా అంటే వచ్చిన వారు ప్రార్థన పరులు కాదని నేను చెప్పడం లేదు, దేవుని ఏ రకంగా దాన్ని బ్రేక్ చేశాడన్న విషయం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎంతమంది దేవదూతలు ఆజ్ఞ పొందుకుంటే కరోనాతో యుద్ధం చేసి ఉంటారు. ఆయనే కదా వదిలేడు. దాన్ని ఆపాలంటే మన యుద్ధం జరగాలి. ఆమెన్, ఆమెన్. అంటే దేవదూతలు మన మధ్యన కంటికి కనపడకుండా పరిచర్య చేస్తున్నారనమాట. ఆమెన్. నీతోనే, నీ జీవితంతోనే, నీ ఇంట్లోనే, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నువ్వు శరీరీతిగా కిరాణా షాప్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఇంట్లో నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఆయన మనతో ఉన్నాడు. ఆమెన్. ఇది ఒక వింత బోధకు కనిపించవచ్చు, కానీ నేను చెప్పేది సత్యం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. జీసస్ థ్యాంక్ యూ. ఓకే నాన్న. ఓకే. ఓ థ్యాంక్స్ టు గాడ్. వెరీ గుడ్. జెనిఫర్, మెర్సీ, పరిమళమ్మ, ప్రైజ్ ద లార్డ్. వరప్రసాద్, ప్రైజ్ ద లార్డ్. సబిత, నాన్న, ప్రైజ్ ద లార్డ్. గుండు లేచిందా? గుండు ప్రైజ్ ద లార్డ్ చెప్పు. అమరావతి, దీపమ్మ, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పోసయ్య కోసం, లోవ కోసం ప్రార్థన చేయి. అమరావతి, దీపమ్మ ప్రార్థన చేయి. ఓకే, ఓకే. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఓకే నాన్న. స్టార్టింగ్లో ఎవరు కనబడ్డారే? సుప్రియ ఉన్నావా?
జస్ట్ వచ్చి వెళ్ళిపోయినట్టుంది, మళ్ళా కనపడలేదుగా. వెళ్ళదా ఏంటి? సుప్రియ ప్రైజ్లో నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మొదటి నుంచి చివరి వరకు ఉన్న వారందరూ దేవుడు దీవించును గాక. ఆమేన్. నీతోనే సహవాసము